ఓం శాంతి. మురళీ డేట్ 23/10/2024. ఈరోజు బాబా చెప్తున్నారు, మన యాత్ర బుద్ధికి సంబంధించింది. ఇది ఆత్మిక యాత్ర. స్వయాన్ని ఆత్మ అనుకోవాలి. శరీరము అనుకోవటం అంటే తలక్రిందులుగా వ్రేలాడటం. మాయ ఏ గౌరవాన్నిస్తుంది? అసూరి గౌరవాన్ని. మనుష్యులు ఈరోజు ఎవరినైనా గౌరవిస్తారు, రేపు నిందిస్తారు. మాయ అందరినీ అగౌరవపరిచింది, పతితంగా చేసింది. బాబా వచ్చారు దైవీ గౌరవాన్ని ఇప్పించటానికి. ఆ విధంగా బాబా తయారు చేస్తున్నారు. అన్ని చోట్ల తిరిగే అలవాటు వదిలేయండి. బాబా చెప్పే చదువు పైన ధ్యాస చూపించండి. బాబా ఇంత బాగా చదివిస్తుంటే చదువు ఎప్పుడూ మానేకండి. బాబా సమానంగా టీచర్గా కావాలి. చదువుకోండి, అనేకులకు చదివించండి. సత్యనారాయణ కథ వినండి, నరుడు నుండి నారాయణుడిగా తయారవ్వండి. ఎవరికి వారు స్వయాన్ని గౌరవం కలవారిగా తయారు చేసుకోండి. ఏ భూతాలకు వశమయ్యి పరువు పోగొట్టుకోకండి. సహజ యోగానికి ఆధారం సంబంధం మరియు ప్రాప్తి. ఎక్కడ సంబంధం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. ఎక్కడ ప్రాప్తులుంటాయో అక్కడ సహజంగా మనస్సు బుద్ధి సహజంగా వెళుతుంది. సంబంధంలో నా వారు అన్న అధికారం ఉంటుంది. మనస్సు పూర్వకంగా నా బాబా అనండి. బాబా ద్వారా శక్తులు, జ్ఞానము, గుణాలు, సుఖశాంతులు, ఆనందం, ప్రేమ ఖజానా ఏదైతే లభిస్తుందో దాన్ని గుర్తు తెచ్చుకోండి. అంటే ప్రాప్తి అనేది గుర్తు రావాలి. ఒకటి సంబంధం గుర్తు రావాలి, రెండు ప్రాప్తి గుర్తు రావాలి. అప్పుడే అంతు లేనంత సంతోషం ఉంటుంది. సహజ యోగిగా అవుతారు. అన్ని బంధనాలు స్వతహాగా తొలగిపోవాలి అంటే దేహ బాణం యొక్క బంధనంతో ముక్తులుగా కండి. అప్పుడు అన్ని బంధనాలు సహజంగా తొలగిపోతాయి. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీ యాత్ర బుద్ధికి సంబంధించింది. దీనినే ఆత్మిక యాత్ర అని అంటారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు, శరీరంగా భావించరు. శరీరంగా భావించటము అనగా తలక్రిందులుగా వ్రేలాడటం. ప్రశ్న: మాయ ఆకర్షణలలో మనుష్యులకు ఏ గౌరవం లభిస్తుంది? జవాబు: అసూరి గౌరవం. మనుష్యులు ఈరోజు ఎవరికైనా కాస్త గౌరవాన్నిస్తారు, మళ్ళీ రేపు వారినే అగౌరవపరుస్తారు, నిందలు వేస్తారు. మాయ అందర్నీ అగౌరవపాలు చేసింది, పతితంగా చేసింది. మిమ్మల్ని దైవీ గౌరవం ఉన్నవారిగా చేసేందుకు బాబా వచ్చారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో మీరు ఎక్కడ కూర్చున్నారు అని ప్రశ్నిస్తున్నారు. మేము విశ్వపు ఆత్మిక యూనివర్సిటీలో కూర్చున్నాము అని మీరంటారు. ఆత్మిక అన్న పదం గురించి వారికి తెలియదు. విశ్వవిద్యాలయాలైతే ప్రపంచంలో అనేకమున్నాయి. ఇది మొత్తం విశ్వమంతటిలో ఉన్న ఏకైక ఆత్మిక విద్యాలయం.
ఇక్కడ చదివించేవారు కూడా ఒక్కరే. వారు ఏం చదివిస్తారు? ఆత్మిక జ్ఞానం. కావున ఇది ఆత్మిక విద్యాలయము అనగా ఆత్మిక పాఠశాల. ఆత్మిక జ్ఞానాన్ని ఇచ్చేవారెవరు? ఇది కూడా పిల్లలైన మీకే ఇప్పుడు తెలుసు. ఆత్మిక తండ్రే ఆత్మిక జ్ఞానాన్ని చదివిస్తారు. కావుననే వారిని శిక్షకుడు అని కూడా అంటారు. ఆత్మిక తండ్రి చదివిస్తారు. తర్వాత ఏమవుతుంది? ఈ ఆత్మిక జ్ఞానం ద్వారా మనం మన ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపనను చేస్తాము అన్నది పిల్లలైన మీకు తెలుసు. ఏకధర్మ స్థాపన మరియు మిగిలిన ఇన్ని ధర్మాలేవైతే ఉన్నాయో వాటన్నిటి వినాశనం జరుగుతుంది. ఈ ఆత్మిక జ్ఞానానికి అన్ని ధర్మాలతోనూ ఏ సంబంధం ఉందో అది కూడా మీకు ఇప్పుడు తెలుసు. ఏకధర్మ స్థాపన ఈ ఆత్మిక జ్ఞానం ద్వారానే జరుగుతుంది. ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులుగా ఉండేవారు కదా. దానిని ఆత్మిక ప్రపంచము అని అంటారు. ఈ ఆత్మిక జ్ఞానం ద్వారా మీరు రాజయోగాన్ని నేర్చుకుంటారు. రాజ్య స్థాపన జరుగుతుంది. మరి ఇతర ధర్మాలతో సంబంధం ఏమిటి? ఇతర ధర్మాలన్నీ వినాశనాన్ని పొందుతాయి. ఎందుకంటే మీరు పావనంగా అవుతే మీకు కొత్త ప్రపంచం కావాలి. ఇన్ని అనేక ధర్మాలు అంతమైపోతాయి. ఒకే ధర్మం ఉంటుంది. దానిని విశ్వంలో శాంతి రాజ్యము అని అంటారు. ఇప్పుడు ఇది పతితమైన అశాంతమయమైన రాజ్యం. ఆ తర్వాత పావనమైన శాంతమయమైన రాజ్యం ఉంటుంది. ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి. ఎంతటి అశాంతి ఉన్నది. అందరూ పతితులే పతితులు. ఇది రావణ రాజ్యం కదా. పంచ వికారాలను తప్పకుండా వదలాలి అని ఇప్పుడు పిల్లలకు తెలుసు. వీటిని మీతో పాటు తీసుకువెళ్ళకూడదు. ఆత్మ మంచి లేక చెడు సంస్కారాలను తనతో తీసుకువెళుతుంది కదా. ఇప్పుడు బాబా పిల్లలైన మీకు పవిత్రంగా అయ్యే విషయాన్ని తెలియచేస్తారు. ఆ పావన ప్రపంచంలో ఎటువంటి దుఃఖము ఉండదు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని చదివించేవారు ఎవరు? ఆత్మిక తండ్రి. వారు ఆత్మలందరికీ తండ్రి. ఆత్మిక తండ్రి ఏం చదివిస్తారు? ఆత్మిక జ్ఞానాన్ని. ఇందులో పుస్తకాలు మొదలైన వాటి అవసరమేమీ లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యాలి. పావనంగా అవ్వాలి. బాబాని స్మృతి చేస్తూ అంత మతిని బట్టి గతి ఏర్పడుతుంది. ఇది స్మృతి యాత్ర. యాత్ర అన్న పదం బాగుంది. అవి భౌతికమైన యాత్రలు. ఇది ఆత్మిక యాత్ర. అందులో కాళ్లతో నడవవలసి ఉంటుంది. చేతులు కాళ్లను ఉపయోగించవలసి ఉంటుంది. కానీ ఇందులో ఏమీ లేదు. కేవలం స్మృతి చెయ్యాలి. మీరు ఎక్కడకు వెళ్ళినా, లెగుస్తున్నా, కూర్చున్నా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యండి.
ఇది కష్టమైన విషయమేమీ కాదు. కేవలం స్మృతి చెయ్యాలి. ఇది యథార్థమే కదా. ఇంతకు ముందు మీరు తలక్రిందులుగా వ్రేలాడేవారు. స్వయాన్ని ఆత్మకు బదులుగా శరీరంగా భావించటమే తలక్రిందులుగా వ్రేలాడటం అని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించటమే సరిగ్గా ఉండటం. అల్లా ఎప్పుడైతే వస్తారో అప్పుడు వారు వచ్చి పావనంగా చేస్తారు. అల్లాది పావన ప్రపంచం, రావణుడిది పతిత ప్రపంచం. దేహ అభిమానంలో అందరూ తలక్రిందులుగా అయిపోయారు. ఇప్పుడు ఒక్కసారి దేహి అభిమానిగా అవ్వాలి. కావున మీరు అల్లా పిల్లలు. మీరు నేను అల్లాను అని అనరు. ఎప్పుడూ వేలుని పైకే చూపిస్తూ ఉంటారు. తద్వారా అల్లా అక్కడ ఉన్నారు అన్నది అర్థమవుతుంది. మరి తప్పకుండా ఇక్కడ ఉన్నది ఇంకా ఏదో కదా. మనం తండ్రి అయిన అల్లా సంతానం, మనం సోదరులం. నేనే అల్లాని అని అన్నట్లయితే మళ్ళీ అది తలక్రిందులుగా అయిపోతుంది. మనమందరం తండ్రులమా? కాదు, తండ్రి ఒక్కరే. వారినే స్మృతి చెయ్యాలి. అల్లా సదా పవిత్రమైనవారు. అల్లా తానే స్వయంగా కూర్చొని చదివిస్తారు. చిన్న విషయంలో మనుషులు ఎంతగా తికమక పడిపోతారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు కదా. కృష్ణుడికి ఇటువంటి పదవిని ఎవరిచ్చారు? శివ్ బాబా ఇచ్చారు. శ్రీకృష్ణుడు స్వర్గపు మొదటి రాజకుమారుడు. ఈ అనంతమైన తండ్రి అతడికి రాజభాగ్యాన్నిస్తారు. బాబా కొత్త ప్రపంచమైన ఏ స్వర్గాన్నైతే స్థాపన చేస్తారో అందులో శ్రీకృష్ణుడు నెంబర్ 1 యువరాజు. తండ్రి పిల్లలకు పావనంగా అయ్యే యుక్తిని తెలియచేస్తారు. ఏ స్వర్గాన్నైతే వైకుంఠము, విష్ణుపురి అని అంటారో అది గతించిపోయింది. అది మళ్ళీ భవిష్యత్తులో ఉంటుంది అని పిల్లలకు తెలుసు. చక్రం తిరుగుతూనే ఉంటుంది కదా. ఈ జ్ఞానం ఇప్పుడు పిల్లలైన మీకు లభించింది. దీనిని ధారణ చెయ్యాలి మరియు ఇతరుల చేత కూడా ధారణ చేయించాలి. ప్రతి ఒక్కరూ టీచర్గా అవ్వాలి. టీచర్గా అవ్వటం ద్వారా లక్ష్మీనారాయణలుగా అయిపోతారు అని కూడా కాదు. టీచర్గా అవ్వటం ద్వారా మీరు ప్రజలను తయారు చేసుకుంటారు. ఎంతగా అనేకుల కళ్యాణం చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. స్మృతి ఉంటుంది. ట్రైన్లో వచ్చేటప్పుడు కూడా మీ బ్యాడ్జిపై అర్థం చేయించండి అని బాబా అంటారు. బాబా పతిత పావనుడు, ముక్తి ప్రదాత. తాను పావనంగా తయారు చేస్తారు. అక్కడ అనేకులను స్మృతి చెయ్యవలసి వస్తుంది. జంతువులైన ఏనుగు, గుర్రము మొదలైన వాటిని, కచ్చా మత్స్యాలను కూడా అవతారాలు అని అంటారు. వాటిని కూడా పూజిస్తూ ఉంటారు. భగవంతుడు సర్వవ్యాపి అనగా అన్నింటిలోనూ ఉన్నాడు. కావున అన్నింటికీ తినిపించాలి అని భావిస్తారు.
అచ్చ కణ కణంలోనూ భగవంతుడు ఉన్నాడు అని అంటారు కదా, మరి వాటికి ఎలా తినిపిస్తారు? పూర్తిగా తెలివి తక్కువ వారిగా అయిపోయారు. లక్ష్మీనారాయణులు మొదలైన దేవీ దేవతలు ఈ పనులు చెయ్యరు కదా. చీమలకు అన్నం పెడతారు, ఫలానాకు ఇస్తారు. పిల్లలైన మీరు రిలీజియు పొలిటికల్ వారు. ధర్మశక్తి మరియు రాజ్యశక్తి ఉన్నవారు. మనం ధర్మ స్థాపనను చేస్తున్నామని మీకు తెలుసు. రాజ్య స్థాపనను చేసేందుకు మిలిటరీ ఉంటుంది, కానీ మీరు గుప్తంగా ఉన్నారు. మీది ఆత్మిక విశ్వవిద్యాలయం. మొత్తం ప్రపంచంలోని మనుష్య మాతృలెవరైతే ఉన్నారో వారందరూ ఈ ధర్మాల నుండి బయటపడి తమ ఇంటికి వెళతారు. ఆత్మలు వెళ్ళిపోతాయి. అది ఆత్మలు నివసించే ఇల్లు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో చదువుతున్నారు. మళ్ళీ సత్యుగంలోకి వచ్చి రాజ్యం చేస్తారు. అక్కడ ఇంకా ఏ ధర్మము ఉండదు. బాబా మీరు ఏదైతే ఇస్తారో దానిని ఇంకా ఎవరూ ఇవ్వలేరు అని గీతలో కూడా ఉంది కదా. మొత్తం ఆకాశం భూమి మీదిగా ఉంటుంది. మొత్తం విశ్వానికి మీరు అధిపతులుగా అయిపోతారు. ఇవి కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు. కొత్త ప్రపంచంలో ఈ విషయాలన్నీ మర్చిపోతారు. దీనిని ఆత్మిక జ్ఞానము అని అంటారు. మేము ప్రతి 5000 సంవత్సరాల తర్వాత రాజ్యం తీసుకుంటాము, మళ్ళీ పోగొట్టుకుంటాము అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ 84 జన్మల చక్రం తిరుగుతూనే ఉంటుంది. కావున చదువును చదవవలసి ఉంటుంది. అప్పుడే అక్కడకు వెళ్ళగలుగుతారు కదా. చదువుకోకపోతే కొత్త ప్రపంచంలోకి వెళ్ళలేరు. అక్కడ కేవలం లిమిటెడ్ నెంబరే ఉంటుంది. నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా అక్కడకు వెళ్లి పదవిని పొందుతారు. ఇంతమంది అక్కడ చదవరు కదా. అందరూ చదువుకున్నట్లయితే మరుజన్మలో రాజ్యాన్ని కూడా పొందాలి కదా. చదువుకునే వారి లిమిట్ ఉంది. సత్యత్రేతాయుగాల్లో వచ్చేవారే చదువుకుంటారు. మీ ప్రజలు ఎంతగానో తయారవుతూ ఉంటారు. ఆలస్యంగా వచ్చేవారు పాపాలను భస్మం చేసుకోలేరు. పాపాత్ములైనట్లయితే శిక్షలు అనుభవించి చాలా కొద్ది పదవినే పొందుతారు. అమర్యాద పాలవుతారు. ఇప్పుడు ఎవరైతే ఎంతగా మాయావి గౌరవాన్ని కలిగి ఉంటారో వారు అమర్యాద పాలవుతారు. ఇది ఈశ్వరీయ గౌరవం, అది అసూరి గౌరవం. ఈశ్వరీయ అనగా దైవీ గౌరవానికి మరియు అసూరి గౌరవానికి రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. మనం అసూరి గౌరవం ఉన్నవారిగా ఉండేవారిమి. ఇప్పుడు మళ్ళీ దైవీ గౌరవం ఉన్నవారిగా అవుతాము. అసూరి గౌరవం ద్వారా పూర్తిగా నిరుపేదలుగా అయిపోతారు. ఇది ముళ్ళ ప్రపంచం కావున ఇది అగౌరవమే కదా. మళ్ళీ ఎంత గౌరవం కలవారిగా అవుతారు. యథా రాజా రాణి తథా ప్రజ.
అనంతమైన తండ్రి మీ గౌరవాన్ని ఎంతో ఉన్నతంగా తయారు చేస్తారు. కావున అంతటి పురుషార్థాన్ని కూడా చెయ్యాలి. మేము మా గౌరవాన్ని ఈ విధంగా అనగా నరుడు నుండి నారాయణుడిగా, నారి నుండి లక్ష్మిగా తయారు చేసుకుని వెళ్ళాలి అని అందరూ అంటారు. దీనికన్నా ఉన్నతమైన గౌరవం ఇంకా ఎవరిది ఉండదు. కథను కూడా నరుడు నుండి నారాయణుడిగా అయ్యేదే వింటారు. అమర కథ, మూడవ నేత్రాన్ని చూపే కథ రెండూ ఒకటే. ఈ కథ మీరు ఇప్పుడే వింటారు. పిల్లలైన మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మలను తీసుకుంటూ కిందకు దిగజారుతూ వచ్చారు. మళ్ళీ మొట్టమొదటి జన్మ లభిస్తుంది. మొదటి జన్మలో మీరు చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. రాముడు మర్యాద కలవారిగా చేస్తారు. రావణుడు అమర్యాద పాలు చేస్తాడు. ఈ జ్ఞానం ద్వారా మీరు ముక్తి, జీవన ముక్తులను పొందుతారు. మళ్ళీ అర్ధకల్పం రావణుడు అన్న మాటే ఉండదు. ఈ విషయాలిప్పుడు పిల్లలైన మీ బుద్ధిలోకి నెంబర్ వారీగా వస్తాయి. కల్ప కల్పము మీరు ఇదే విధంగా నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా వివేకవంతులుగా అవుతారు. మాయ పొరపాటు చేయిస్తుంది. అనంతమైన తండ్రిని స్మృతి చెయ్యటాన్ని మర్చిపోతారు. భగవంతుడు చదివిస్తారు. వారు మన శిక్షకునిగా అయ్యారు, అయినా ఆబ్సెంట్ అవుతారు, చదువుకోరు. వ్యర్థంగా భ్రమించే అలవాటు ఏర్పడిపోయింది. ఎవరికైతే చదువుపైన ధ్యాస ఉండదో వారికి ఏదో ఒక ఉద్యోగంలో పెట్టవలసి ఉంటుంది. చాకలి పని మొదలైన పనులను చేస్తారు. అందులో చదువు అవసరమేమీ ఉండదు. వ్యాపారాలలో మనుషులు మల్టీ మిలియనర్లుగా అయిపోతారు. కానీ ఉద్యోగాలలో అంతగా అవ్వరు. ఉద్యోగాలలో ఫిక్స్ గా జీతం లభిస్తుంది. ఇప్పుడు మీరు చదువుకునే ఈ చదువు విశ్వరాజ్య అధికారం కోసం. మేము భారతవాసులము అని ఇక్కడ అంటారు కదా. మళ్ళీ చివరిలో మిమ్మల్ని విశ్వాధిపతులు అని అంటారు. అక్కడ దేవీ దేవత ధర్మం తప్ప ఇంకా ఏ ధర్మము ఉండదు. బాబా మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. కావున వారి మతంపై నడవాలి కదా. ఎటువంటి వికార భూతం ఉండకూడదు. ఈ భూతాలు చాలా అశుద్ధమైనవి. కామ వికారంలో ఉండే వారి ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈ కామ వికారం మీ శక్తిని పూర్తిగా అంతం చేసేసింది. దానివల్ల ఆయుష్ తగ్గిపోతూ వచ్చింది. భోగులుగా అయిపోయారు. అందరూ కామ వికారులుగా, భోగులుగా, రోగులుగా అయిపోయారు. అక్కడ వికారాలు అనేవి ఉండవు. కావున యోగీలు సదా ఆరోగ్యవంతులుగా ఉంటారు. మరియు ఆయుష్ కూడా 150 సంవత్సరాలుంటుంది. అక్కడ మృత్యువు కబళించదు. దీనిపై ఒక కథ కూడా తయారు చేశారు. నీకు ముందు సుఖం కావాలా లేక దుఃఖం కావాలా అని ఒకరిని అడిగితే
అప్పుడు ముందు సుఖాన్నే తీసుకో, ఎందుకంటే సుఖంలోకి వెళితే ఇక మళ్ళీ అక్కడికి మృత్యువు రాదు అని అతనికి ఎవరో చెప్పినట్లు ఒక కథను తయారు చేశారు. మీరు సుఖధామంలో ఉన్నప్పుడు అక్కడ మృత్యువు అనేది ఉండదు, రావణ రాజ్యమే ఉండదు అని బాబా అర్థం చేయిస్తారు. మళ్ళీ ఎప్పుడైతే వికారులుగా అయిపోతారో అప్పుడు మృత్యు వస్తుంది. ఎన్ని కథలు తయారు చేశారు. ఆత్మ కనిపించదు. వీటన్నింటినీ దంత కథలు అని అంటారు. కర్ణరసపు కథలు ఎన్నో తయారయ్యాయి. అక్కడ ఎప్పుడు అకాల మృత్యువు ఉండదు అని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు. అక్కడ ఆయువు ఎక్కువగా ఉంటుంది మరియు పవిత్రంగా ఉంటారు. 16 కళలు ఉంటాయి. మళ్ళీ కళలు తగ్గుతూ తగ్గుతూ పూర్తిగా కళాహీనంగా అయిపోతారు. నిర్గుణులమైన మాలో ఏ గుణము లేదు అని అంటారు. పిల్లల నిర్గుణ సంస్థ కూడా ఒకటుంది. మాలో ఏ గుణము లేదు, మమ్మల్ని గుణవంతులుగా తయారు చెయ్యండి, సర్వగుణ సంపన్నంగా తయారు చెయ్యండి అని అంటారు. ఇప్పుడు పవిత్రంగా అవ్వాలి అని బాబా అంటారు. అందరూ మరణించాలి కూడా. ఇంత లెక్కలేనంత మంది మనుషులు సత్యుగంలో ఉండరు. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు. అక్కడ పిల్లలు కూడా యోగ బలం ద్వారా జన్మిస్తారు. ఇక్కడ ఎంతమంది పిల్లలు పుడుతూ ఉంటారో చూడండి. బాబా తండ్రినే స్మృతి చెయ్యండి అని అంటారు. ఆ తండ్రే చదివిస్తారు. చదివించే టీచర్ గుర్తుకొస్తారు. శివ్ బాబా మమ్మల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. వారు ఏం చదివిస్తారో కూడా మీకు తెలుసు. కావున తండ్రి లేక శిక్షకునితో యోగం జోడించాలి. జ్ఞానం చాలా ఉన్నతమైనటువంటిది. ఇప్పుడు ఇది మీ అందరి విద్యార్థి జీవితం. చిన్న పిల్లలు, వృద్ధులు, యువకులు అందరూ కలిసి చదువుకునే విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడైనా చూశారా? స్కూలు ఒకటే, చదివించే టీచర్ కూడా ఒక్కరే. మళ్ళీ అందులో బ్రహ్మ స్వయము చదువుకుంటూ ఉండటం ఆశ్చర్యమే కదా. శివ్ బాబా మిమ్మల్ని చదివిస్తారు. ఈ బ్రహ్మ కూడా వింటారు. పిల్లలైనా వృద్ధులైనా ఎవరైనా చదువుకోవచ్చు. ఈ జ్ఞానాన్ని మీరు కూడా చదువుకుంటారు కదా. ఇప్పుడు చదివించటం ప్రారంభించారు. దినప్రతిదినం సమయం తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అనంతంలోకి వెళ్ళిపోయారు. ఈ 5000 సంవత్సరాల చక్రం ఎలా గతించిందో మీకు తెలుసు. మొదట ఒకే ధర్మం ఉండేది. ఇప్పుడు ఎన్ని ధర్మాలున్నాయి. ఇప్పుడు దీనిని రాజ్యము అని అనరు. దీనిని ప్రజలపై ప్రజల రాజ్యము అని అంటారు. మొట్టమొదట చాలా శక్తివంతమైన ధర్మం ఉండేది. మొత్తం విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. ఇప్పుడు అధర్ములుగా అయిపోయారు. ఏ ధర్మం లేదు. అందరిలోనూ పంచ వికారాలున్నాయి. పిల్లలు ఇప్పుడు ధైర్యం కలిగి ఉండండి. ఇప్పుడు ఇంకొద్ది సమయమే మీరు ఈ రావణ రాజ్యంలో ఉంటారు.
బాగా చదువుకున్నట్లయితే మీరు మళ్ళీ సుఖధామంలోకి వెళ్ళిపోతారు అని బాబా అంటారు. ఇది దుఃఖధామం. మీరు మీ శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చెయ్యండి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోతూ ఉండండి. హే ఆత్మికమైన పిల్లలు అని ఆత్మల తండ్రి డైరెక్షన్ ఇస్తారు. ఆత్మిక పిల్లలు ఈ ఇంద్రియాల ద్వారా అది విన్నారు. ఆత్మలైన మీరు సత్యుగంలో సతో ప్రధానంగా ఉన్నప్పుడు మీ శరీరం కూడా ఫస్ట్ క్లాసుగా సతో ప్రధానంగా ఉండేది. మీరు చాలా ధనవంతులుగా ఉండేవారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ ఎలా తయారయ్యారు? రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. పగలలో మనం స్వర్గంలో ఉండేవారిమి, రాత్రి వేళలో మనం నరకంలో ఉన్నాం. దీనిని బ్రహ్మ మరియు బ్రాహ్మణుల పగలు మరియు రాత్రి అని అంటారు. 63 జన్మలు ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఇది అంధకారమయమైన రాత్రి కదా, భ్రమిస్తూ ఉంటారు. భగవంతుడు ఎవ్వరికీ లభించరు. దీనిని తిరిగి వెనకకు వచ్చే దారి తెలియని ఆట అని అంటారు. కావున బాబా పిల్లలైన మీకు మొత్తం సృష్టి ఆది మధ్య అంతముల సమాచారాన్ని వినిపిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, ప్రతి చోటకు భ్రమించే అలవాటును వదిలి భగవంతుడు చెప్పే చదువు పైన ధ్యాస చూపించి చదువుకోండి. ఎప్పుడూ ఆబ్సెంట్ అవ్వకూడదు. బాబా సమానమైన టీచర్గా కూడా తప్పకుండా అవ్వాలి. చదువుకోవాలి మరియు చదివించాలి కూడా. రెండో పాయింట్, సత్యనారాయణుని సత్యమైన కథను విని నరుడు నుండి నారాయణుగా అవ్వాలి. అటువంటి గౌరవం ఉన్న వారిగా స్వయాన్ని స్వయమే తయారు చేసుకోవాలి. ఎప్పుడూ భూతాలకు వశీభూతమై పరువు పోగొట్టుకోకూడదు. వరదానం, సంబంధం మరియు ప్రాప్తుల స్మృతి ద్వారా సదా సంతోషంలో ఉండే సహజ యోగి భవ. సహజ యోగానికి ఆధారం సంబంధం మరియు ప్రాప్తి. సంబంధం ఆధారంపై ప్రేమ కలుగుతుంది మరియు ఎక్కడైతే ప్రాప్తులుంటాయో అక్కడకు మనస్సు బుద్ధి సహజంగా వెళతాయి. కనుక సంబంధంలో నా వారు అన్న అధికారంతో గుర్తు చెయ్యండి. మనస్సు పూర్తిగా నా బాబా అనండి మరియు బాబా ద్వారా శక్తులు, జ్ఞానము, గుణాలు, సుఖశాంతులు, ఆనందం, ప్రేమ ఖజానా ఏదైతే లభించిందో దానిని స్మృతిలో ఇమర్జ్ చేసుకోండి. దీని వలన అపార సంతోషం ఉంటుంది మరియు సహజ యోగిగా కూడా అవుతారు. స్లోగన్, దేహ బాణం నుండి ముక్తులుగా అయినట్లయితే ఇతర అన్ని బంధనాలు సహజంగా సమాప్తమైపోతాయి. అవ్యక్త ప్రేరణ పాయింట్, బాప్ దాదాతో అయితే కలయిక జరుపుకుంటారు, కానీ అన్నింటికన్నా అతి పెద్ద కలయిక
పరస్పరం సంస్కారాల కలయిక. ఎప్పుడైతే ఈ సంస్కారాల మిలనం జరుగుతుందో అప్పుడు జై జయకారాలు జరుగుతాయి. దీనికోసం మధురత గుణాన్ని ధారణ చెయ్యండి. వ్యంగ్యంతో కూడిన మాటలు లేక కఠినమైన మాటలు మాట్లాడకండి. ఏ విధంగా మిలనం జరిగినప్పుడు చేతులు కలుపుతారో అలా ఇది సంస్కార మిలనం. ఒకవేళ అందరి సంస్కారాలు కలిసి బాబా సమానమైన సంస్కారాలుగా అయిపోతే అందరి సంస్కారాలు ఏక సమానంగా అయిపోతే ఇక ఏక రాజ్యము ఏక ధర్మం యొక్క ప్రపంచం వచ్చేస్తుంది. ఓం శాంతి.